అలాగే ఈ 60, 70, 80, 90 సంవత్సరాల ఆయుష్ మనకి ఎందుకు ఇవ్వబడిందంటే ఎంజాయ్ చేయమని కాదు, మరణాన్ని గురించి ఆలోచించండి, మరణానికి సిద్ధపడండి, చేసిన పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని అర్థం చేసుకోండి అని ఇవ్వబడింది. కానీ ప్రపంచానికి ఏమనిపిస్తా అంటే మనం మాట్లాడుకున్న మాటలు ఇదేంటి, ఎప్పుడు నోరు తెరిచినా సరే మేము పాపులు అంటారు. పాపి అనకపోతే ఇంకేమంటారు? పండితుడు అంటారు, పుణ్యమూర్తి అంటారు? లేదు కదా, పాపనే అంటారు. ఎప్పుడు పాపం అంటారు, అనకపోయినా దాన్ని పాపమనే అంటారు. పాపాన్ని పాపం అనకపోయినా అది పాపమే, ఎందుకంటే మనం మంచి వాళ్ళం కాదు. సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనంగా అనిపిస్తుంది. అంటే సిలువ ప్రపంచం మధ్యలో గీత, ప్రపంచానికి మధ్య గీత సిలువ అనేది. ఒకవైపు ఎవరు ఉంటారా అంటే వెర్రోళ్ళు ఉంటారు, ఇంకోవైపు ఎవరు ఉంటారంటే జ్ఞానులు, దేవుని జ్ఞానం. అది సిలువ అనేది నశించే వాళ్ళకు వెర్రితనం కనపడుతుంది, మధ్యలో గీతది. వెర్రోళ్ళందరూ సిలువకి అటువైపు ఉంటారు, జ్ఞానులు సిలువకి ఇటువైపు ఉంటారు. అలాగే బైబిల్ కొన్ని లక్షణాలు చెప్పింది, పాపపు లక్షణాలు చెప్పింది. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, పాపానుకునేటువంటి లక్షణాలని చెప్తే ఆ లక్షణాలు మనలో కనబడ్డాయి అనుకో, అప్పుడు బైబిల్ కానీ సువార్త కానీ వెర్రిది అని కాదు అర్థం. మనం కన్సల్ట్ కావాలి, దీని గురించి ఆలోచించాలి, జాగ్రత్త పడాలి అని అర్థం. సిలువను ప్రకటిస్తున్నప్పుడు ఈ ప్రపంచం మనల్ని వెర్రోళ్ళుగా చూస్తుంది. ఎందుకు వెర్రోళ్ళుగా చూస్తుందంటే వాళ్ళ వెర్రితనం, వాళ్ళ పిచ్చితనం బయటపడకుండా కప్పుకోవడానికి.